బాల్కొండ మండల కేంద్రంలో విద్యుత్ అంతరాయం సమస్యపై గ్రామస్తులు డి రఘు ఏడి శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. బాల్కొండ మండల కేంద్రంలో గత 2 నెలలుగా గృహ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు అడుగడుగున విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ప్రజలు రైతులు ఇబ్బందులు గురవుతున్నారని గ్రామస్తులు అంజాగౌడ్, రాజగౌడ్, రాజ్ కుమార్, వీడీసీ గడ్డం రవి, గోపు గంగాధర్, సాగర్ సుమారు 200 మంది గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యుత్ శాఖ కార్యాలయం చేరుకుని వినతి పత్రం అందజేశారు. డి రఘు ఏడి శ్రీనివాస్ ఏఈలు స్పందించి త్వరలోనే బాల్కొండకు సిబ్బంది కొరత లేకుండా చూస్తామని, గ్రామంలో పలు విద్యుత్ సమస్యలు కావాల్సిన మెటీరియల్స్ మంజూరు ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులను డి రఘు ఏడి శ్రీనివాస్ శాంతింపజేశారు. వెంటనే స్పందించిన అధికారులకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలో విద్యుత్ శక్తి మరి సబ్ స్టేషన్ వద్ద మనం ఉన్నాము. మరి అయితే విద్యుత్ శక్తి సంబంధించి గత ఒక 2 మాసాల నుండి కూడా గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నవి. విద్యుత్ శక్తిలో అడుగడుగున గంటకు అంతరాయం ఏర్పడుతుంది. మరి మున్సిపల్ను తలపించేటటువంటి విధంగా ఉన్నటువంటి బాల్కొండ నియోజకవర్గంలో మరి అడుగడుగున ఈ విద్యుత్ శక్తి సమస్య ఏర్పడడం అనేటువంటిది సిబ్బంది కొరత వల్లనే జరుగుతున్నది. సిబ్బంది అనేటువంటిది ఇక్కడ బాల్కొండలో సమృద్ధిగా లేరు. సిబ్బంది కొరతను వెంటనే ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, అలాగే రైతాంగానికి మరి విద్యుత్ శక్తిని అందించేటటువంటి సమస్యల్లో లోపాలను కూడా సరిచేయాలని గ్రామస్తులు, గ్రామ పెద్ద మనుషులు, అలాగే మరి గ్రామానికి సంబంధించినటువంటి ప్రధాన పెద్దలు కూడా అంటూ ఉన్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా డిఈ గారు, రఘు గారు, అలాగే ఏడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇబ్బంది కొరత ఉన్నది ఒకటి వాస్తవమే, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం ప్రాబ్లం రెక్టిఫై తొందరగా చేయడానికి. కానీ ఈ మధ్యలో గాలి దుమారం రావడం వల్ల కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చింది. సో కొంచెం అందుకోలేకపోయినాం, కానీ తొందరనే మీరు ఈ సమస్యను కొంచెం రెక్టిఫై చేస్తారని చెప్తున్నారు. సార్, ప్రధానంగా మరి ఈ గ్రామంలో మరి అనేకమైనటువంటి సమస్యలు, మరి ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువ మట్టుకు విద్యుత్ శక్తి శాఖాపరంగా అనేక సమస్యలు వస్తుంటాయి. మీరు మరి గ్రామస్తులందరూ వారు ముక్త కంఠంతో కోరుతున్నది ఏంటంటే వెంటనే మరి స్పెషల్ టీంను ఏర్పాటు చేసి సమస్య లేకుండా చేయాలని అంటున్నారు. దీనిపై పై అధికారులకు నివేదన ఎలా చేయబోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మీరు కోరుకున్న విధంగానే మీ రిక్వెస్ట్ పైన పంపించి పర్మిషన్ తీసుకొని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం.